సార్, రాయలసీమ రెడ్లదేనా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూస్తే మొత్తం రాయలసీమలో రెడ్డి కులస్తులే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కదా. రాయలసీమ మొత్తం రెడ్లదేనా అనడానికి సరిపోతుందా ఈ కొటేషన్? ఖచ్చితంగా సరిపోతుందండి. మనం చూడాల్సింది ఏంటంటే రాయలసీమ, నెల్లూరు ఈ పాత 5 జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే ఈ రాయలసీమలో పాపులేషన్ 1,80,00,000 ఉంది 2011 సెన్సెస్ ప్రకారం. సరే, ఇప్పుడు 2 కోట్లు చేరినా చేరుండొచ్చు. ఇందులో దాదాపుగా 20-30 లక్షల మంది కన్నా రెడ్లు, కమ్మలు ఎక్కువ ఉండరు. 20-30 lakhs కన్నా ఎక్కువ ఉండరు. అంటే మ్యాక్సిమం 10% ఉంటారు ఇద్దరు కలిపి. సో చిత్రం ఏంటంటే ఈ 4 రాయలసీమ జిల్లాలకి అలానే నెల్లూరు జిల్లా 5 జిల్లాలు కలిపితే 9 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 9 పార్లమెంట్ సెగ్మెంట్లు 9 ఏళ్ళు 63 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అంటే మనకు అసెంబ్లీలో 175 స్థానాల్లో ఈ 5 జిల్లాలకు సంబంధించి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మనం చూసుకుంటే రెడ్డి ఎమ్మెల్యేలు దాదాపుగా 27 మంది ఉన్నారు. అలాగే కమ్మ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. అంటే 27, 12, 39 అంటే 40 అవుతుందన్నమాట. 63లో 40 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటున్నారు సగటున. గత అసెంబ్లీలో ఈ 2019 అసెంబ్లీలో చూసుకుంటే ఏకంగా 40 మంది రెడ్లు ఉన్నారు. అంటే ఇప్పుడు 27 ఉంటే అప్పుడు 40. సో అక్కడ ఆ అసెంబ్లీలో కమ్మ ఎమ్మెల్యేలు తక్కువ, అంటే 3 ఉన్నారు. అంటే కమ్మ, రెడ్డి కలుపుకుంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే పరిస్థితి 2014 అసెంబ్లీలో కూడా సాగింది. ఏది 2024లో ఏ పరిస్థితి ఉందో 2014లో కూడా అదే దామాషా పద్ధతిలో ఈ ఎమ్మెల్యేస్ బోత్ కమ్యూనిటీస్ రెడ్డి అండ్ కమ్మ కలిపి ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఇద్దరూ కలిపి 40 ఎమ్మెల్యేలు ఉంటున్నారు. అంటే 63 ఎమ్మెల్యేల్లో 40 అంటే చూడండి 60% పైగా వీళ్ళే ఉంటున్నారు. అంటే పొలిటికల్ పార్టీలు, ఏ పొలిటికల్ పార్టీలు అయినా రెడ్డిలకే ఇస్తున్నారా లేకుంటే ఎట్లా సార్ అది? ఇప్పుడు మన చిత్రమైన విషయం ఏంటంటే టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని పేరు, బీసీ సామాజిక వర్గానికి సీట్లు ఇస్తుందని పేరు. అయితే రెడ్ల మీద రెడ్లనే తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి పెట్టడం వలన ఇప్పుడు ఈ రోజున మనం 23-24 స్థానాల్లో, ఈ 63 స్థానాల్లో 23 స్థానాల్లో రెడ్ల మీద రెడ్లే పోటీ. అటు టీడీపీ అయినా వైసీపీ అయినా గత 3 ఎన్నికలు మనం కొత్త రాష్ట్రం ఫామ్ అయినాక 14, 19, 2024 ఎన్నికలు చూసుకుంటే 23 మంది 24 స్థానాల్లో రెడ్ల మీద రెడ్లే పోటీ ఉంటుంది. అంటే అనివార్యంగా ఏంటంటే రెడ్డి ఎమ్మెల్యేలే ఎలక్ట్ అవ్వాలి. అక్కడ రెడ్డి ఎమ్మెల్యేల రాజ్ నడుస్తుంది. ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిందే చట్టం. ఇక్కడ ఐపీసీ లేదు, వేరే చట్టాలు లేవు. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి. మీరు చూసుకుంటే తాడిపత్రిలో ఏం జరిగింది, నిన్న మొన్నగాక జేసీ ప్రభాకర్ రెడ్డికి సంతానం ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 3వ జనరేషన్ ఎమ్మెల్యేలుగా వచ్చేసారు. ఈయన ఏమన్నాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాకు అన్యాయం జరిగిందని ఆయన ఊరు వాడ ఏకమయ్యేట్టు చాలా ఉద్యమాల్లాగా చేశాడు పెద్దారెడ్డికి వ్యతిరేకంగా. సో పెద్దారెడ్డి ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయాడో అతనికి ఉన్నటువంటి ఏవైతే జేసీపీలు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. ఎందుకు పర్మిట్లు లేవు, లైసెన్సులు లేవని చెప్పి. ఇదే సంగతి పెద్దారెడ్డి తరపున ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వెహికల్స్ కూడా అట్లానే చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది. అక్కడ పెద్దారెడ్డి రాజ్యాంగమా లేకపోతే ఈ ప్రభాకర్ రెడ్డో జేసీ బ్రదర్స్ రాజ్యాంగం అనేదే ఉంటుంది. అదొక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ రాయలసీమలో ఏమవుతుందంటే ఈ రెడ్డి ఎమ్మెల్యేల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆ ముస్లిమ్స్కి అసలు వాళ్ళకి వాయిసే లేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ బందీలుగా ఉన్నారు, ఈ నిర్బంధానికి బలై ఉన్నారు. అసలు వాళ్ళకి స్వేచ్ఛ లేదు. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కానీ స్వేచ్ఛ లేని ప్రాంతం, ప్రత్యేక ప్రాంతంగా ఉన్నది ఏంటంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి ఉండదు. రాయలసీమ ప్రాంతంలో మైన్స్ అన్నీ రెడ్డి ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉంటాయి. ఈవెన్